హాయ్ ఫ్రెండ్స్, మరో వంటతో మీ ముందుకి సింపుల్గా టేస్ట్గా ఏమి లేకపోయినా కొన్నిటికి అన్నీ వేసి టేస్ట్ వస్తుంది. కొన్నిటికి ఏమైనా కొంచెమైనా ఉప్పు కారం ఉంటే చాలు, దానికి అదే టేస్ట్. అదేది చేసుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరో వంటతో మీ ముందుకు వచ్చేసాను. బాగున్నారు అనుకుంటున్నాను. మనకు ఆయిల్ కూడా తక్కువ పట్టిద్దండి. చూడండి, ఒక గరిటె పోసుకున్నాను, గరిటెన్నర, చిన్న గరిటె అంటే తక్కువ పోసుకున్నాను అనమాట. సాయమినపప్పు, పచ్చెనపప్పు వేసుకున్నాము. చూడండి, అవి కొంచెం వేగిన నోటికి కర్ర అన్నీ బాగుంటుంది, వేగుతున్నాయండి. కాకరకాయ ముక్కలు 2 కాకరకాయలు చూడండి, పెద్ద కాకరకాయలు. 2 మనుషులకే కదా చేసేస్తున్నాను. మీరు దీన్ని బట్టి క్వాలిటీ మీకు ఎంత కావాలంటే అలా చేసుకోవచ్చు. బారుగా ముక్కలు కోసుకున్నాను. ఒక్క ఉల్లిపాయలు ముక్కకు పట్టాలి కాబట్టి వేసుకుంటున్నాను. వేసుకున్నాక కొంచెం బాగా వేగినాక ఈలోగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వేరుశనగుళ్ళు వేపినవి, శనగపప్పు, చిన్నుల్లిపాయ, మనకు సరిపడా అంత క్వాలిటీని బట్టి కొంచెం జీలకర్ర మిక్సీ పట్టుకుందాం. చూడండి, మిక్సీ పెట్టాను. దాంట్లో సరిపడంత కారం, ఉప్పు అంటే ముందు మనం దాంట్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి. మిక్సీ పట్టేసుకున్నాం, పక్కన పెట్టుకొని ఈలోగా ఇవి సగం పడ్డ వేగిపోయినాయండి. కొంచెం వేగాలండి. వేగిన తర్వాత మనకు సరిపడంత ఉల్లిపాయలు అంటే ఒక పాయ తీసుకున్నాను. ఇప్పుడు అవి సన్నగా బారుగా తరిగేసేసి, మేము చేదు తింటాము అన్న వాళ్ళు ఉల్లిపాయ తక్కువ వేసుకోండి. చేదు మేము అసలు తినలేము అన్న వాళ్ళు ఒక్క ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మనకి చేదు అనేది ఉండదండి. సూపర్గా ఉంటుంది కూర కూడా, ముద్దగా కూడా ఉండదు. చూడండి ఎట్ట వేగిద్దో, బాగా వేగిపోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ తీపిగా ఉంటుంది కాబట్టి దానికి కూడా ఒక్క చిటికెడు ఉప్పు వేసి పసుపు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇవి కొంచెం ఇంకా బాగా వేగాలి. నేను ఎక్కడ కట్ చేయకుండా పెడుతున్నాను. చూడండి, బాగా వేగింది. చూడండి, ఇంకా వేగాలి. వేగుతున్నాక అయిపోయింది. ఇప్పుడు మనం పట్టుకున్న శనగపప్పు, కారం అవన్నీ వేసుకుని మసాలా వేసుకున్నాం కదా, అది వేసేసుకుంటున్నాను. ఎక్కువ అన్నప్పుడు పొడి మనం బాక్స్లో పెట్టుకొని మా వేడి అన్నంలో నెయ్యి కానీ కారం నూనె కానీ వేసుకొని వేడి అన్నంలో తినచ్చండి. కారం కూడా వేసినాక ఒక్క నిమిషం ఎక్కువసేపు ఉన్నామంటే నల్లగా వచ్చేస్తుందండి. నేను ఎర్రగానే ఉంచుకుంటాను. ఆ వేడికి ఇంకా నలుపు వచ్చి కట్టేసాను. చూడండి, ఇంకా నల్లగా వచ్చేస్తుంది. నాకు అలా వస్తే బాగోదు కాబట్టి ఎవరి టేస్ట్ వాళ్ళకి మీకు తెలుస్తుంది కాబట్టి. చూడండి, అయిపోయింది. ఆ వేడికి చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం కట్టేసినప్పుడు ఎట్ట ఉంది, ఇప్పుడు ఎట్ట ఉందో చూడండి. అంతే కదా, మీకు అందరూ తెలిసే ఉంటుంది. కానీ ఇది కొంచెం అన్నం కలుపుకుంటే టేస్ట్ అదిరిపోద్దండి. కాకరకాయ తినలేని వాళ్ళు కూడా తింటారు. మీరు ఇది నచ్చితే కామెంట్ పెట్టండి. చేసుకున్నాక సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్ట్ ఎక్కువ. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకెందుకు, చలికాలం నోటికి కారంగా వావ్ సూపర్గా ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ చలికి కారంగా తినాలి అనేది మనసుకు అనిపించిద్ది చల్లదనానికి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, చేసేసుకోండి. టేస్ట్ అదిరిపోద్ది. సింపుల్గా చేసుకోవచ్చు, కడుపు నిండా అన్నం తినచ్చు. తినేది కొంచెమైనా నీట్గా ఉండాలి కదా. అవునన్న వాళ్ళు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.